ఈరోజే కార్తీక బుధవారం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం. బుధవారం రోజు విఘ్న నాయకుడైన ఆ వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. ప్రమద గణాలకు అధిపతి కనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో అలరారుతుంటాడు కనుక లంబోదరుడు అంటారు. మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషిక వాహనుడు అని పిలుస్తారు. ఏనుగుదల కలిగి ఉండడం వల్ల గజాననుడు అని, ఒక దంతం విరిగి ఉండడం వల్ల ఏకదంతుడు అని అంటారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు వినాయకుడికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. విఘ్నాలన్నీ తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు విశేషంగా అష్ట వినాయక క్షేత్రాల గురించి తెలుసుకుందాం. పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శనం చేసుకుంటే ముక్తిదాయకమని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రాలను వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. ముందుగా వరద వినాయకుడు. ఈ కథ గణేశ పురాణంలో 38 నుంచి 47 వరకు గల అధ్యాయాలలో వివరించబడి ఉంది. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి కోరికలు సిద్ధిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడు అనే మహారాజు వాచక్నవి అనే ఋషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. అంటే మహడ్ క్షేత్రానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కల్లారా చూసిన ఋషిపత్ని ముకుంద అతనిపై మనసు పడిందట. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కడ్నుంచి వెళ్లిపోగా అదే అదనుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. వారి కలయిక వల్ల గృత్సమదుడు అనే పిల్లవాడు పుట్టాడట. ఆ గృత్సమదుణ్ణి తన తల్లే శపించిందట. మహాబల పరాక్రమవంతుడు, త్రిలోక కంటకుడు, క్రూర రాక్షసుడు అయిన కుమారుడు జన్మించుగాక అని శపించిందట. ఇలా ఉండగా గృత్సమదుడు అత్యంత భక్తితో విఘ్నేశ్వరుని ధ్యానించి అతన్ని ప్రసన్నం చేసుకున్నాడట. వినాయకుడి వరప్రసాదం వల్ల అతడు మునులలో పరమశ్రేష్ఠుడు అయ్యాడట. ఒకనాడు ఏకాగ్రతతో వినాయకుని జపమునందు మునిగి ఉండగా అతనికి పర్వతాలు సైతం అదిరి పడేటంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చిందట. తత్క్షణమే అతని ఎదుట ఒక బాలకుడు కనిపించాడట. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు నీవు ఎవరు అని అడగగా ఆ బాలకుడు నీ తుమ్ములో జన్మించాను కనుక నీవే నాకు తల్లివి, తండ్రివి అని జవాబు చెప్పాడట. ఆ బాలకుడి మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి గణానాంత్వ అనే గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ గణపతి మంత్రాన్ని ఆ బాలుడు 5000 సంవత్సరాలు జపించాడు. అప్పుడు గణపతి సాక్షాత్కరించి వరాలు కోరుకోమన్నాడు. 3 లోకాల్లోనూ నాకు ఎవరూ ఎదురు ఉండరాదు. దేవతలు నాకు వసులై ఉండాలి. నేను దేన్ని సంకల్పించినా అది తక్షణమే సిద్ధించాలి. ఇహంలో సుఖాలు అనుభవించి పరంలో మోక్షాన్ని పొందాలి అనే వరాలను అతడు గణపతిని కోరాడు. గజాననుడు ఆ వరాలు ప్రసాదించాడు. కామగమనము గల 3 పురాలను బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చాడు. ఆ పురాలు ఒక్క శంకరుడి చేతిలో తప్ప ఎవరి చేత ఛేదించబడవు. నీకు త్రిపురాసురుడు అనే ఖ్యాతి లభిస్తుంది. శంకరుడు తన ఏకైక బాణంతో ఈ 3 పురాలు ఛేదించినప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని వరాలు అనుగ్రహించాడు. త్రిపురాసురుడు గజానుడి వల్ల పొందిన శక్తులతో భూమండలాన్ని అంతా ఆక్రమించాడు. తరువాత అతడు దేవలోకంపై దండయాత్ర చేశాడు. ఇంద్రుణ్ణి ఓడించాడు. అమరావతిని తన రాజ్యంగా చేసుకున్నాడు. అప్పట్నుంచి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తి వెళ్లాడు. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలో లీనమైపోయాడు. విష్ణువు కూడా ఆ రాక్షసుడికి కనబడకుండా క్షీర సముద్రానికి చేరాడు. ఈ విధంగా అతడు బ్రహ్మలోకాన్ని, విష్ణులోకాన్ని ఆక్రమించుకున్నాడు. త్రిపురాసురుడు బ్రహ్మలోకానికి తన పెద్ద కుమారుడైన ప్రచండుణ్ణి, విష్ణులోకానికి తన 2వ కుమారుడైన చండుణ్ణి అధిపతులుగా నియమించాడు. ఇక శివలోకాన్ని ఆక్రమించుకోవడానికే అతడు కైలాసానికి వెళ్లాడు.
శివుడు కూడా కైలాసాన్ని వదిలి మందర పర్వతానికి చేరుకున్నాడు. తరువాత రసాతలము, సప్త పాతాళ లోకాలు త్రిపురాసురుని వశాలయ్యాయి. ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహం పొందడమే సరైన మార్గమని ఉపదేశించాడు. అప్పుడు దేవతలంతా అత్యంత భక్తితో, పరిపూర్ణ శరణాగతితో సంకటమోచన గణేశ్వరుణ్ణి ప్రార్థించారు. శంకరుడు త్రిపురాసురునిచే ఓడించబడ్డాడు. అప్పుడు నారదుడు శివుడితో ఇలా పలికాడు: గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొందక ఉండడం వల్ల ఈ పరాజయం మీకు సంభవించింది. కనుక గణేశుణ్ణి పూజించి అతని అనుగ్రహాన్ని సంపాదించుకోండి అని సలహా ఇచ్చాడు. అదీకాక వినాయకుడు త్రిపురాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆ రాక్షసుడు శివుడి చేతనే వధించబడునని కూడా శంకరుడికి తెలియచేశాడు. అప్పుడు శంకరుడు 100 సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణాన్ని ఇచ్చి తన సహస్రనామాలను శివుడికి ఉపదేశించాడు. శివుడు ఆ సహస్రనామాలను జపించి త్రిపురాసురుపై యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు శంకరుడు పృథ్విని రథంగాను, సూర్యచంద్రులను చక్రాలగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదాలు గుర్రాలు కాను, మేరువును ధనస్సుగాను, విష్ణువును బాణంగాను చేసుకున్నాడు. శంకరుడు వినాయక అష్టకాన్ని పఠించి విఘ్నేశ్వరుడి అభయం పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాతు పదాస్త్రాలను త్రిపురాసుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రంతో త్రిపురములు దహించబడగా త్రిపురాసురుడు మరణించాడు. అతని శరీరం నుంచి ఒక తేజస్సు వెలువడి శంకరుడిలో లీనమయ్యింది. ఈ విధంగా త్రిపురాసురుడు మోక్షాన్ని పొందాడు. ఈ విజయానికి కారకుడైన విఘ్నేశ్వరుణ్ణి స్వయంగా శంకరుడే ఆ క్షేత్రం నందు ప్రతిష్ఠించాడు. ఆ మూర్తియే ఈ మహాగణపతి. ఇక రెండవది బల్లాలేశ్వరుడు. పూణేకి 100 కిలోమీటర్ల దూరాన పాలీ క్షేత్రంలో వెలిసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి. అష్టక్షేత్రాలలోనూ ఒక భక్తుడి పేరిట వెలిసిన స్వామి ఈయనే. బల్లాల్ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి. అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థల పురాణం. తూర్పు ముఖంగా వెలిసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడడం ఇక్కడి ప్రత్యేకత. ఇక మూడవది చింతామణి గణపతి. షోలాపూర్ పూణే మార్గంలో ఉండే దేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. దీనికి సంబంధించిన కథను ఇప్పుడు విందాం. ఈ గణపతి విగ్రహాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని కూడా చెబుతారు. గణేశ పురాణం కూడా దీని గురించి ప్రస్తావించింది. పూర్వం దేవతల రాజు ఇంద్రుడు గౌతమ ఋషి భార్యను ఇష్టపడతాడు. కాబట్టి గౌతమ ఋషి అతన్ని శపిస్తాడు. ఆ తరువాత ఇంద్రుడు భయంతో తామర పువ్వు చాటున దాక్కున్నాడట. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ గౌతముణ్ణి శాంతించమని కోరతారు, తనను క్షమించమని కోరుకుంటారు. కాని గౌతముడు అందుకు అంగీకరించడు. అయితే చింతామణి అంటే గజాననుడి తపస్సు తర్వాతనే ఇంద్రుడు రక్షించబడతాడని ఉపశమనం చెబుతాడు గౌతముడు. ఈ క్రమంలోనే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రుడికి ఒక మంత్రాన్ని ఇచ్చాడు. బృహస్పతి ఇంద్రుడిని తామరకాండం నుంచి బయటకు తీశాడు. దీని తర్వాత ఇక్కడి సరస్సులో స్నానం చేయమని సూచిస్తాడు. అలా ఇంద్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోరికలు తీర్చే చింతామణి అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడట. చింతామణి సాయంతో యువరాజుకు అతని పరివారానికి అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట కపిల మహర్షి. ఈ వింతకు ఆశ్చర్యపోయిన మహారాజు కపిల మహాముని ఏమార్చి చింతామణ్ణి అపహరించాడు. అప్పుడు కపిలుడు వినాయకుణ్ణి ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడని, గణరాజును చంపి ఆ మణిని తెచ్చి ఇచ్చిన గణపతి చింతామణి గణపతిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం చెబుతుంది. ఆ యుద్ధం ఒక కదంబ వృక్షం వద్ద జరగడం వల్ల ఆ ఊరిని కదంబ తీర్థమని కూడా పిలుస్తారు. ఇక ఆ తరువాత మయూరేశ్వరుడు. పూణే జిల్లా బారామతి తాలూకాలోని మోర్గావ్ గ్రామంలో వెలిసిన వినాయకుడు.
మూషిక వాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకుని ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మయూరము అంటే నెమలి. తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు ఇక్కడ వినాయకుడు. ఆ కథ ఏంటి అంటే, ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు, దేవతలు వినాయకుణ్ణి వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధిష్ఠించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ణి మయూరేశ్వరుడు, మోరేశ్వరుని పిలుస్తారు. అసుర సంహారం గావించిన స్వామి కాబట్టి ఈ క్షేత్రంలో వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక తర్వాతది సిద్ధి వినాయకుడు. పూర్వం మధుకైటబులు అనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సహాయం అర్థించారట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యారట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టించిన బలం, వేగం, ఉత్సాహాలతో రాక్షసులను మట్టుబెట్టారట. వినాయకుడి వరం వల్ల కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రమయ్యింది. వినాయకుడి సాకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాట. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభూగా భావించే స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలు ఉంటారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇక తర్వాతది మహాగణపతి. సిద్ధి బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్గా వినాయకుడు మహాగణపతి. పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడుగా మారితే శివుడు అతడితో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. అప్పుడు నారద మహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాథుణ్ణి పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు హరుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ణి తలుచుకుని త్రిపురాసురుణ్ణి మట్టుబెట్టాడట. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశ పురాణం చెబుతుంది. ఇక తర్వాతది విఘ్న వినాయకుడు. పూర్వకాలంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు మునులను, సకల జనాన్ని హింసించేవాడట. మునుల తపస్సులకు భంగం కలిగించేవాడట. అతని బాధ భరించలేక మునులు వినాయకుణ్ణి ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో యుద్ధానికి దిగాడు. రణం మొదలైన కొద్దిసేపటిలోనే తాను గణేశుడి ముందు నిలబడలేనని గ్రహించిన విఘ్నాసురుడు ఆ స్వామికి లొంగిపోయాట. తన పేరు మీద విఘ్నేశ్వరుడిగా అక్కడే కొలువు ఉండాలని కోరారట. అలా వెలిసిన విఘ్నేశ్వరుడికి ఆలయం కట్టించారు అక్కడి మునులు. ఇది ఓజూర్ స్థల పురాణం. ఇక తర్వాతది చిట్ట చివరిది గిరిజాత్మజ వినాయకుడు. గిరిజాత్మజుడు అంటే పార్వతీదేవి కుమారుడు అని అర్థం. ఈ స్వామి దర్శనం చాలా కష్టం. ఎత్తైన కొండ మీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. పుత్రుడి కోసం పార్వతీదేవి 12 ఏళ్లు తపం చేసిన ప్రదేశం లేన్యాద్రి పుణ్యక్షేత్రం. తర్వాత కాలంలో అమ్మ చేతి నలుగుపిండి నుంచి రూపుదిద్దుకున్నాడు ఈ బాల గణపతి. తరువాత కౌమారప్రాయం వచ్చేదాకా తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని ఐతిహ్యం. నలుగు పిండితో ఒక విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో విచిత్రంగా ఉంటుంది ఇక్కడి విగ్రహం. ఈ క్షేత్రాల్లో ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్ళీ అక్కడికే తిరిగి రావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు. యాత్రా మార్గం ఆద్యంత పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. ఎవరైతే ఈ అష్ట వినాయక క్షేత్రాలను దర్శించుకుంటారో వారికున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశం పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు ప్రతీది. అడుగడుగునా తీర్థమే, అణువణువునా క్షేత్రమే అంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా 2 వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం,
తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది. సాక్షాత్తు విఘ్నేశ్వరుడే ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు. మరి గోకర్ణానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రులలో పులస్త్యుడు ఒకడు. ఇతని భార్య కైకసి. ఈమె శివభక్తురాలు. త్రికరణ శుద్ధిగా సర్వకాలాల్లో శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె యథావిధిగా పూజకు ఉద్యుక్తురాలయ్యింది. అయితే ఆమె పూజ చేసే శివలింగం కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచక, వ్రతభంగం కావడం ఇష్టం లేక అప్పటికప్పుడు మట్టితో చేసిన శివలింగాన్ని చేసి దాన్ని పూజించింది. ఈమె పుత్రుడే రావణాసురుడు. ఇతను కూడా మహాశివభక్తుడు. ఈ విషయం తెలిసిన రావణుడు మట్టితో పూజించిన శివలింగాన్ని పూజించినందుకు మండిపడ్డాడు. కైలాస ప్రాప్తి కోసమే శివుణ్ణి పూజిస్తున్నాను అని తల్లి చెప్పిన సమాధానంతో రావణుడి కోపం మరింతగా పెరిగింది. ఆ కైలాసాన్ని శివుడితో సహా ఇక్కడకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెంటనే కైలాసం బయలుదేరాడు రావణుడు. కైలాస పర్వతాన్ని తన చేతులతో పట్టుకుని కదిలించాడు. పర్వతాన్ని ఎత్తి తన 10 శిరస్సులపై నిలిపాడు. దాంతో సమస్త ప్రపంచం వణికిపోయింది. దేవగణాలు భయకంపితులయ్యారు. సత్యలోకం, వైకుంఠ లోకాలు కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు పార్వతీదేవి శివుడితో, కైలాస పర్వతం ఇలా ఊగిపోతుందేమిటి? అందరూ ఎంతో భయపడుతున్నారు. మీరు ఏదైనా చేసి ఈ ఆపద నుండి కాపాడండి స్వామి అని వేడుకుంది. అప్పుడు ఈశ్వరుడు ఇదంతా రావణాసుడి పని అని గ్రహించాడు. తన ఎడమ చేతితో పర్వతాన్ని అణిచాడు. దాంతో రావణుడు పర్వతానికి భూమికి మధ్య ఇరుక్కుపోయాడు. అప్పుడు రావణాసురుడు శివుడిని పరిపరి విధాలా ప్రార్థించాడు. కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు తన ఎడమ చేతిని వెనక్కి తీసుకున్నాడు. తన భక్తుడైన రావణుణ్ణి అనుగ్రహించాడు. రావణ, నీకు నా ప్రాణలింగమే అంటే ఆత్మలింగమే ఇస్తాను. దీన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేసి రుద్రాభిషేకంతో పూజించు. నీకు శుభం కలుగుతుంది. నీ తల్లి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ లింగం ఎవరి దగ్గర ఉంటే వారికి మృత్యువు రాదు. అయితే ఒక షరతు ఉంది. ఈ లింగాన్ని మాత్రం నేల మీద ఉంచకూడదు. ఇది ఎక్కడ పెడితే అక్కడే స్థాపితం అవుతుంది. ఇంకా కదల్చడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు మహాశివుడు. దాంతో ఉప్పొంగిపోయిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న దేవతలు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి విష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు. అయితే అతని 2 చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణాసురుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలి అని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యావందనం చేసుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి చూసిన వెంటనే రావణాసురుడు ఇలా పలుకుతాడు: బాలక, సంధ్యావందన సమయం అయ్యింది. నేను ఇప్పుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకోవాలి. కాబట్టి ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో అని పలుకుతాడు. దానికి వినాయకుడు ఇలా సమాధానం చెప్తాడు: సరే, అలాగే. కానీ లింగం చాలా బరువు ఉంటే నేను ఎక్కువసేపు మొయ్యలేను కదా. మొయ్యలేకపోయే సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. మీరు 3 సార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాను అని సమాధానం చెప్తాడు. ఇక వేరే దారిలేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు.
అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెకు కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు. దక్షిణ కాశీ భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ గోకర్ణ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. మహాబలుడైన రావణుడు ఈ శివలింగాన్ని ఎంతో ప్రయత్నం మీద కదలాలి అని భావించినందువల్ల ఈ లింగానికి మహాబలేశ్వర లింగం అనే పేరు వచ్చింది. రావణుడు లింగాన్ని చేతులతో మెలితిప్పుతూ పైకి తీయబోయగా అది గోవు చెవి ఆకృతిని పొందింది. అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు స్థిరపడింది. వినాయకుడు శివలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణం. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని అంటారు. ఈ గోకర్ణ క్షేత్ర విశిష్టతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై ధర్మంగా రాజ్యాన్ని పాలించేవాడు. ఒకరోజు అతను అడవుకు వెళ్లి క్రూర జంతువులు వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుడిని చూశాడు. ఆ రాజు ఆ రాక్షసుడి మీద బాణాలు వెయ్యడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని తెలియచేశాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సాధారణ మానవుడి రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో రాజుకు సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన వెంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భక్తులుగా ఆహ్వానించాడు. ఆ రోజు ఆ కపట సేవకుడు వంటలు రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠుడు ఈ విషయం తెలుసుకుని రాజుపై కోపగించి ఇలా పలికాడు: రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడైపోతావు అని శపించాడు. ఆ ముని నిష్కారణంగా తనను శపించినందుకు రాజు ఎంతగానో కోపగించి వశిష్ఠునకు ప్రతి శాపం ఇవ్వబోయాడు. అతని భార్య అంటే రాజు భార్య మహాపతివ్రత. ఆమె దమయంతి. ఆమె అడ్డుపడి గురువును శపించడం మహాపాపమని హెచ్చరించింది. ఆ శాప జలాన్ని తన పాదాలపై తానే పోసుకోమని ప్రార్థించింది. వెంటనే రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వల్ల బ్రహ్మ రాక్షసుడై కల్మషపాదుడు అనే పేరుతో జీవిస్తున్నాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి వశిష్ఠుణ్ణి ప్రార్థించగా వశిష్ఠుడు జాలిపడి ఇలా పలికాడు: అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం తొలగిపోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలోనే నివసిస్తూ అక్కడ ఉండే క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మ రాక్షస రూపం ఛాయ కూడా అతన్ని వెంటాడుతూ ఉండేది. ఒకసారి ఆ రాక్షసుడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తినేశాడు.
అందుకు ఆ బ్రాహ్మణుడి భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను, నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే చనిపోతావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోనికి ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆత్రతో ఎదురు చూస్తూ ఉంది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి తెలియచేశాడు. ఇక భార్యాభర్తలు మారు మాట్లాడకుండా శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యలో వారు గౌతముని దర్శించి తమ విషాద కథను విన్నవించుకున్నారు. అది విని జాలిపడి గౌతమ మహర్షి ఇలా పలికాడు: రాజా, భయపడకు. పాపాలంటినీ పోగొట్టి అభీష్టాలు నెరవేర్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఎంతో విశేషమైనది. దీనివల్ల బ్రహ్మహత్యా పాపం సైతం తొలగిపోతుంది. ఈ క్షేత్రంలోని నీరంతా పుణ్య తీర్థమే. ఇక్కడ శిలలన్నీ శివలింగాలే. ఈ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరాంది ఏముంటుంది? ఈ క్షేత్ర మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథ చెబుతాను, విను. ఈ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికి శివదూతలు ఇక్కడికి వచ్చారు. వారిని అడగగా వారు ఇలా చెప్పారు: పూర్వం ఈమె సౌదామిని అనే అందమైన బ్రాహ్మణ కన్య. ఈయనకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు ఈమె తల్లిదండ్రులు. తరువాత కొద్ది కాలానికే ఈమె భర్త మరణించాడు. ఈమె కామవశం చేత ఒక రహస్య సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటి విషయాలు ఎన్నటికీ దాగవు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఈమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పట్నుంచి ఈమె నిర్భయంగా అతనితోనే జీవించడం ప్రారంభించింది. తరువాత ఈమె దురలవాట్లకు అలవాటు పడింది. ఒకరోజు కళ్ళు తాగిన మైకంలో ఆవు దూడను ఒకదానిని మేక అనుకుని చంపి దాని తలను మరుసటి రోజుకు దాచుకుని మిగిలిన దేహాన్ని వండుకుని తింది. మరుసటి రోజు విటుడు రాగానే ఈమె వంట చెయ్యబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవుదూడను పులి తిని వెళ్లిపోయింది అని వలవలా ఏడ్చేసింది. ఈమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఈమె పుట్టుగుడ్డి, కుష్ఠిరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి రోజు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆ శివరాత్రి రోజు ఎవరూ అన్నం వండరు కదా, కాబట్టి ఈమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రమే ఉంచారు. అవి తినడానికి పనికిరావు అని భావించి ఈమె వాటన్నిటినీ జార విడిచిపెట్టింది. ఆ బిల్వాలు ఒక లింగం మీద పడ్డాయి. అదే ఈమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించకపోయినందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము, జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఈమె శివనామ సంకీర్తన విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మరాలు అయింది. ఇప్పుడు మనం కైలాసానికి తీసుకురమ్మని మనల్ని శంకరుడు పంపాడు అని తెలియచేశారు వారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె స్వదేహంపై అమృతాన్ని చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లిపోయారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం కలిగింది అంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరుమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణుడి శాపం నుండి విముక్తిని పొందుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించి చెప్పాడు. గోకర్ణము అంటే పవిత్ర క్షేత్రం. ఇంకొకటి లేదు దీన్ని మించిన క్షేత్రం. చంద్రుడు, నక్షత్రాలు అనుకుంటే గోకర్ణం అనేది పాపములు అనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుడు లాంటిది. ఈ క్షేత్ర దర్శనం, స్మరణం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు,
వీరందరూ తూర్పు దిశలో చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశి రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారంలో చేశారు. వరుణుడు మొదలైన దేవతలు పడమర ద్వారంలో చేశారు. కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్త మాతృకులు, విశ్వసులు, గంధర్వులు ఉత్తర ద్వారంలో నిలిచి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలో 1,00,000 రెట్ల ఫలితాన్ని అందజేస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడు అయ్యాడు. కాబట్టి ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం గణపతి శివలింగాన్ని స్థాపించడం వల్ల ఎంతో మహిమాన్వితమైనది, ఎంతో శక్తివంతమైనదిగా పేరుగాంచింది. బుధవారం రోజు ఏమీ చేయకపోయినా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించి సకల శుభాలను పొందండి. ఓం గం గణపతియే నమః.